వేదాల్లో ధర్మము అధర్మము అనే దాన్ని ప్రతిపాదన చేశారు. మొత్తం సృష్టికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా వేదాల్లో పెట్టారు. అంటే ఇప్పుడు దాంట్లో మనకి సృష్టిని గురించి చెప్పేవాటన్నింటినీ దర్శన సూక్తాలు అని చెప్పేసి అంటాం. కొన్ని స్తుతి సూక్తాలు అని అంటాం. కొన్ని కేవలం దేవుణ్ణి స్తుతించేటటువంటివి ఉంటాయి. కొన్ని అందులో మనకి జరిగేటటువంటి ప్రక్రియల్ని చెప్పేవి కొన్ని ఉంటాయి. తర్వాత మనం కొన్ని ఏ విధంగా ఈ ప్రకృతి శక్తుల్ని సాటిస్ఫై చేయడానికి చెప్పాలి అనేటటువంటి సూక్తాలు కొన్ని ఉంటాయి. కేవలం సృష్టి విజ్ఞానాన్ని ఇచ్చే సూక్తాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ బేస్డ్ ఆన్ ధర్మాధర్మాలు, ధర్మ అధర్మ. సో ఈ ధర్మాధర్మాల ప్రతిపాదన అనేది జరిగింది. ముఖ్యంగా మహర్షి జైమిని మనం చెప్పుకున్నాం నిన్న 12 అధ్యాయాలు, ద్వాదశ లక్షణి అని అంటారు. ఈ 12 అధ్యాయాల్లో ఆయన పూర్వమీమాంస గురించి ఈ విచారం, ధర్మాధర్మ విచారం చేశారు. అది చెప్పారు ధర్మాధర్మం ఏమిటి అని. ఇందులో ముందుగా ధర్మం అంటే ఏమిటి అని అంటే, ధర్మానికి డెఫినేషన్ ఉంటుంది, నిర్వచనం ఏం చెప్పారంటే, మనం ధర్మం ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా చూస్తాం. మనం ఇక్కడ ధర్మము అని అంటే వేద బోధిత ఇష్ట సాధనతాక ధర్మ యథా యాగాది. అంటే వేదం చేత బోధించబడినది ఇష్ట సాధకమైనది. అందుకనే ఇష్ట సాధకమైనది అంటే ఏమిటి? ఇష్టము అని అంటే శ్రేయము అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం ప్రేయాలు తీసుకోకూడదు. శ్రేయో సాధకమైనది వేదం ఏదైతే చెప్పిందో అది ధర్మము అని చెప్పారు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఉదాహరణ ఏం చెప్పారంటే, అంటే మనం కలోక్యులుగా అర్థం చేసుకోవాలి అంటే, సమాజంలో అంటే ఈ సృష్టిలో ప్రపంచంలో ఉన్నటువంటి సమాజంలో పడ్డాము. సమాజంలో మనం ప్రవర్తించాల్సిన విధానాలు ఏమిటి అంటే లైఫ్ స్టైల్. ఈ ప్రవర్తించాల్సిన విధానంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పబడిందో దాన్ని ధర్మము అని అన్నారు. ఏ విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పబడిందో దాన్ని అధర్మము అన్నారు. రెండూ చెప్పబడ్డాయి వేదాల్లో. అంటే ఒక జీవన విధానం అంటే సమాజం శ్రేయోదాయకంగా ఉండాలి, ఆ ప్రశాంతత అనుభవించాలి అని అంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఇక్కడ చెప్పారు అన్నమాట. అంచేత వేద బోధకమై ఇష్ట సాధకమైనది ధర్మము. ఇక్కడ ఏం చెప్పారు? అందుకనే ఇక్కడ చూడండి, ఇష్టి అని కూడా అంటారు. ఇష్ట సాధకమైనది వేదబోధకమైనది అంటే అగ్నిహోత్రం జుహోతి అనే ఉదాహరణ చెప్పుకోవచ్చు. ధర్మం ఏం చెప్పారు? అగ్నిహోత్రం జుహోతి. నువ్వు రోజు ఇంట్లో అగ్నిహోత్రం చేయమని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ అగ్నిహోత్రం చేయాలి. అది వాళ్ళు అగ్నిహోత్రం చెయ్యండి అని చెప్పారు. ఇది ధర్మం, ఇది చెయ్యాలి మనం. ఇది వేదం బోధించేటువంటి ధర్మం. ఇదేంటే మన ధర్మము అని అంటాం. అంటే ఇప్పుడు అగ్నిహోత్రం అనేది కూడా, హోమము అనేది కూడా ఒక యాగమే, అది యజ్ఞమే. అగ్నిహోత్రం చేయడం, దేవుడి దగ్గర దీపం పెట్టడం, ఇవన్నీ యజ్ఞాలే ఇవి. అలాగే అధర్మము అని అంటే ఏమిటంటే వేద బోధిత అనిష్ట సాధనతాక అధర్మ యదా కలంజ భక్షణాది. కలంజ భక్షణము ఇందులో ఏం చెప్తున్నాడు? అనిష్ట సాధన తాకహ అంటే మనకి ఇష్టం కానటువంటిది, అంటే మనకు ప్రమాదకరమైనటువంటి పని కలిగించేటటువంటి, ప్రమాదకరమైనటువంటి స్థితిని తీసుకొచ్చేటటువంటి పనులు మనకి వేదం ఏవైతే చేయకూడదని చెప్పిందో దాన్ని అధర్మము అని అన్నాం. దీనికి ఉదాహరణ ఏం చెప్పారు? ఇక్కడ ధర్మము అంటే అగ్నిహోత్రం జుహోతి అని చెప్పాము. ఇక్కడ చెయ్యొద్దు అని చెప్పింది ఏంటి? అధర్మం అంటే కలంజ భక్షణము అని అన్నారు. కలంజ భక్షణం చెయ్యొద్దు అని చెప్పేసి వేదం చెప్పింది. కలంజ భక్షణం అంటే ఏంటంటే, కొన్ని జంతువుల్ని చంపడానికి విషం పోసిన బాణాలతో వేటాడతారు. అంటే విషం తగలగానే చచ్చిపోతుంది, తొందరగా చచ్చిపోదు అనమాట. అలా విషం పూసిన బాణాలతో చచ్చిపోయినటువంటి వాటి నుంచి వచ్చే మాంసాన్ని కలంజం అంటాం. అది అటువంటి విషపూరిత బాణాలతో చంపిన జంతువుల యొక్క మాంసాన్ని తినద్దు అని చెప్పారు. అంటే దానివల్ల ఆ కాస్త విషయం వల్ల ఇంత మాంసంలో మనిషి చచ్చిపోకపోవచ్చును, కానీ ఇగో మన ప్రకృతులు మారిపోతాయి, ఆధ్యాత్మిక హాని కలుగుతుంది అని చెప్పారనమాట. అది అందుకని మనకి దీన్ని అధర్మము అని చెప్పారు. ఇంకా ధర్మాధర్మాలకి ప్రమాణాలు ఏమిటి? ప్రమాణాలు అని అంటే రుజువులు, వాటిని నిరూపణ చేసేది ఏమిటి? ధర్మము అధర్మం రుజువులు ఏమిటి? మనకు తెలుసును, శృతులే, వేదాలే. దీన్ని ముఖ్యమైన ప్రమాణాలుగా మూడింటిని చెప్పారు. త్రీని ప్రమాణాన్ని, 3 ప్రమాణాలు ఉన్నాయి ధర్మాధర్మాలకి. ఏమిటంటే శృతి అంటే వేదము, స్మృతి, ఆచారము, 3 చెప్పారు.
వేదము అని అంటే శృతి అని అంటాం. శృతిలో ఏది చెప్పారో అదే మనం ప్రమాణంగా తీసుకుంటాం, దాన్ని క్వశ్చన్ చెయ్యం మనం. స్మృతి అని అంటే ఈ వేదాల్లో చెప్పిన దాన్నే మనకి గుర్తు చేసుకొని మనకి ఇంకొంచెం బాగా అర్థమయ్యేలా చెప్పేటటువంటి స్మృతి. ఇందులో స్మృతుల్లో చెప్పినది కూడా ధర్మాధర్మాలని ప్రమాణంగా తీసుకోవచ్చు మనం. తర్వాత అంటే మళ్ళీ స్మృతుల్లో చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇది మళ్ళీ పురుషుడు చెప్పింది అవుతుంది, వేదంలో చెప్పింది అపౌరుషేయం కనుక స్ట్రైట్ ప్రమాణం. అంటే స్వతఃబోధకము పరతబోధకం అని చెప్పుకున్నాం కదా. ఈ స్మృతులు అనేవి ఏమవుతాయంటే ఇది వేరే ఋషులు మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కనుక దీనికి మళ్ళీ ప్రమాణాలు అవన్నీ వస్తాయి, నిరూపణం చేయడాలు అవన్నీ అయిన తర్వాత స్మృతి ఏదైతే చెప్పిందో దాన్ని ధర్మాధర్మాలుగా కూడా స్వీకరించవచ్చును. ఆచారము అని అంటే ఆచరతీతి ఆచార, మన ఆచరణలో చేస్తున్నవి అంటే ఇవి సంప్రదాయకంగా మన పెద్దల దగ్గర నుంచి సంప్రదాయకంగా వస్తున్నది అంటే వాళ్ళు దాన్ని అన్ని విధాలుగాను గమనించే దాన్ని ఒక సంప్రదాయం చేసి ఉంటారు. వాటిని మనం ఆచారాలు అని అంటాము. దాన్ని కూడా ధర్మాధర్మాల ప్రమాణంగా తీసుకోవచ్చును. ఈ వీటి వల్లనే ఈ స్మృతులు ఆచారాలు చెప్పే వాటి వల్లనే కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. అస్తమానం ధర్మం ఒకలాగే ఉండదు, అస్తమానం సత్యం ఒకలాగే ఉండదు. ఇవి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి అన్నమాట. కలియుగంలో ఉండేటటువంటి ధర్మం వేరే ఉంటుంది, ఆ ద్వాపర యుగంలోనూ త్రేతాయుగంలో సత్యయుగంలో ఉండేటువంటి ధర్మం వేరే ఉంటుంది. మనుష్యులకి ధర్మం వేరే ఉంటుంది, పశువులకి ధర్మం వేరే ఉంటుంది. సో ఇవన్నీ ఆచారాలు అని అంటాం, అందుకనే వీటిని అవన్నీ సంప్రదాయకంగా ఎలా చెప్పారో అది కూడా ధర్మాధర్మానికి ప్రమాణంగా ఈ మూడు తీసుకోవచ్చు. ఇందులో మనం వేదం అనేటటువంటిది స్వతంత్ర ప్రమాణము అని చెప్పాము. ఇంకోటి పరతంత్ర ప్రమాణం న్యాచురల్ గా, ఎందుకనంటే వేదం అనేటువంటిది మూలం అదే కనుక అపౌరుషేయం కనుక అది. మిగతా వాటివన్నీ కూడా పరత ప్రమాణాలు అంటే మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి వాటిని నిరూపించడానికి వేరే ప్రమాణాల ద్వారా నిరూపించాల్సిన అవసరం వస్తుంది. అందులో మళ్ళీ వేదం కూడా ఒక వేదవాక్యం కూడా ఒక ప్రమాణం కావచ్చు అని చెప్పారు. తర్వాత వేదాన్ని రెండు రకాలుగా చెప్పారు. ఒకటి ఏమిటంటే మంత్ర రూప, బ్రాహ్మణ రూప. మంత్ర రూపం ఏంటి, బ్రాహ్మణ రూపం. మనం వేదం 4 భాగాలుగా చెప్పుకుంటాం. మనం అసలు చెప్పాలంటే వేదం ఒకటే, దాన్ని 2 భాగాలుగా చూడాలి అనుకుంటే దాన్ని మంత్ర భాగము, బ్రాహ్మణ భాగము అని అంటాము. బ్రాహ్మణ భాగాన్ని మళ్ళీ 3 భాగాలుగా చూస్తాము. బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్ భాగము అని. ఈ 3 భాగాల్ని కలిపి బ్రాహ్మణ భాగము అని అంటాం మనము. దాని ముందుండేది మంత్ర భాగము. మెయిన్ గా 2 భాగాలుగా వేదాన్ని చెప్తాము. మంత్ర భాగము అని అంటే మనకు వేదాల్లో వాళ్ళు మనకు చెప్తున్నటువంటి విచక్షణ అంతా కూడా ధర్మాధర్మ విచక్షణ అంతా కూడా మంత్ర రూపకంగా చెప్పారు. ఆ మంత్రాలనే మంత్ర రూపంలో ఉండేటువంటి దీన్ని సంహితా భాగము అని కూడా అని అంటాం. మంత్ర భాగము లేక సంహిత రూపము, సంహితలో ఉండేటటువంటిది. బ్రాహ్మణ రూపం ఏమిటంటే ఈ మంత్ర రూపంగా చెప్పినటువంటిది ఉదయం చదువుకోవడానికి కాదుగా, ఆచరించడానికి కదా, అనుష్ఠానం చేసుకోవడానికి కదా. ఈ అనుష్ఠానం చేయాలంటే మనకు అర్థం కావాలిగా ఆ మంత్రంలో ఏముందో, ఆ మంత్రం మనం ఏం చెయ్యమని చెప్తుందో, ఎలా చెయ్యమని చెప్తుందో, ఏమేమి చెయ్యాలని చెప్తుందో ఇవన్నీ తెలియజేసేటటువంటిది మోస్ట్లీ వచన రూపకంగా మనకు అర్థమయ్యే విధానంగా చెప్పేటటువంటిది బ్రాహ్మణ రూపము, అది బ్రాహ్మణము అని అన్నాం. సరే, ఈ బ్రాహ్మణంలో వర్ణాశ్రమాన్ని బట్టి 3 రకాలు చేశారు దాన్ని. ఈ మొత్తంగా ఈ 4 భాగాలు 4 వర్ణాశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, ఆరణ్యక, ఉపనిషత్ భాగాలు ఇవన్నీ కూడా మనకి వాటిని బట్టి ఉన్నాయన్నమాట మనకి. అంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఈ 4ంటిని అలా రిలేట్ చేశారు. మెయిన్ గా చెప్పాలంటే మంత్రాల్లోనే కంటెంట్ అంతా ఉంది, బ్రాహ్మణాల్లో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశారు వచన రూపంలో. సో మంత్ర భాగం, బ్రాహ్మణ భాగం. బ్రాహ్మణ భాగం వర్ణాశ్రమానికి అటాచ్ చేసే విధంగా, పెర్టైన్ చేసే విధానంగా 3 విధాలుగా దాన్ని చెప్పారు. మొత్తంగా 4 భాగాలని చెప్పారు అన్నమాట. ప్రయోగకాలీనార్థే స్మరణ హేతుతయా మంత్రాణం ఉపయోగ ఇది వక్ష్యతే. ప్రయోగ అనుష్ఠానం తత్కాలీన ఇత్యర్థ. అంటే మంత్రరూపవేదం ఎందుకు ఉంటుంది అంటే అనుష్ఠానం చేయడానికి మనం పాఠం చదువుకుంటే కుదరదుగా, ఓ మంత్రంగా ఉంటే అంటే ఒక దాన్ని ఉచ్చారణ రూపకంగా సులభంగా ఉండాలి, ఒక గాన రూపకంగా ఉండాలి. అందుకని మంత్రంగా ఉంటే అండ్ అదే కాకుండా చేయాల్సిన విషయం అంతా మనం నివేదన చేసేటంతా కూడా బ్రీఫ్ గా ఉంటుంది, క్లుప్తంగా. ఇవన్నీ ఉండేటందుకు మంత్ర రూపంగా మనకి ప్రయోగం చేయడానికి పనికొస్తుంది. అందుకని వేద పండితులు మంత్రాలను చదువుతారు అన్నమాట అనుష్ఠానం చేసేటప్పుడు.
అది గుర్తు పెట్టుకోవడం కూడా సుఖం. చిన్నది ఉంటుంది కదా మంత్రం, దాని అర్థం చెప్పాలంటే చాలా ఉంటుంది బ్రాహ్మణ భాగంలో. అది అది తర్వాత ఏమో విధాయకం వాక్యం బ్రాహ్మణం, ఆచరణ విధానాన్ని తెలిపే వివరాలతో అర్థవాద సహితమైనది బ్రాహ్మణ వాక్యము అని చెప్పారు. అంటే అదే ఆ మంత్రాల్లో చెప్పినటువంటిది ఆచరణలో ఏ విధంగా చేయాలి అని చెప్పేది, దాన్ని బ్రాహ్మణ వాక్యం అని అన్నారు. మంత్రవాక్యాలు, మంత్రరూప వాక్యాలు బ్రాహ్మణ వాక్యాలు. ఇప్పుడు ఈ బ్రాహ్మణ వాక్యాలు, ఈ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వాక్యాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అది చెప్పడం వాక్యాలని ఎన్ని విధాలుగా చెప్పారు అంటే చాలా విధాలుగా చెప్పారు. ముఖ్యమైన విధాలు కొన్ని మనం చూద్దాం. అవి ఏంటంటే బ్రాహ్మణ వాక్యం చ అనేక విధం. ఈ బ్రాహ్మణ వాక్యాలు అనేవి పలు విధాలుగా చెప్పబడ్డాయి. ఇందులో ఉన్నటువంటి వాక్యాల్లో విధానాలు ఏం చెప్పారంటే కర్మోత్పత్తి వాక్యం, గుణవాక్యం, ఫలవాక్యం, ఫలాయ గుణవాక్యం, తర్వాత సగుణ కర్మోత్పత్తి వాక్యం అని ఇలా ఈ పేర్లు చూస్తే అందులో కర్మోత్పత్తి వాక్యం అంటే ఏమిటండి అంటే మీరు చేసే కర్మని ఉత్పత్తి చేసేటటువంటి వాక్యం, అంటే నువ్వు ఏం చేయాలో చెప్పే వాక్యం అని అర్థం అంతే. గుణవాక్యం, గుణములు అంటే మీకు చెప్పాను, ఈ చేయడంలో మనం వాడేటటువంటి పదార్థాలు విధానాలు ఉంటాయి కదా, దాని గుణాలు అని అంటాం. సో వాటిని చెప్పేటటువంటి వాక్యం. ఫలవాక్యం, ఇది చేసినందువల్ల మీకు వచ్చే ఫలితము. ఫలాయ గుణవాక్యం అంటే ఏ ఫలితం కోసం ఏ విధానాన్ని అవలంబించాలి, ఏ గుణాన్ని అవలంబించాలి అనే వాక్యం. తర్వాత సగుణ కర్మోత్పత్తి వాక్యం అంటే ఇక్కడ ఏమిటి, ఇది ఉత్తి కర్మోత్పత్తి వాక్యం. ఇక్కడ ఈ గుణాన్ని కర్మోత్పత్తిని కలిపినది సగుణ కర్మోత్పత్తి వాక్యం. బ్రాహ్మణ గుణాలు, బ్రాహ్మణ వాక్యాలు అనేక విధాలు, కర్మోత్పత్తి, గుణ, ఫలాయ గుణ, సగుణ కర్మోత్పత్తి వాక్యాలు ఎట్సెట్రా. ఇందులో కర్మోత్పత్తి వాక్యం అంటే ఏమిటంటే ఇదం కర్మ కర్తవ్యం, ఈ పని చేయండి అని చెప్పడం అనమాట. ఇది బోధ్యతే తత్ కర్మోత్పత్తి వాక్యం. ఉదాహరణ అగ్నిహోత్రం జుహోతి. మనం మొట్టమొదటిలోనే మనం ధర్మం చేయాల్సిన పని ఏమిటి అనే దానికి ఇదే ఉదాహరణ చెప్పుకున్నాం మనం. అగ్నిహోత్రం జుహోతి, నువ్వు ఇంట్లో అగ్నిహోత్రం చెయ్యి, హోమం చెయ్యి అని చెప్పాడు. ఈ హోమం చెయ్యి అంటే ఒక కర్మ, మీరు చేయాల్సినటువంటి కర్మ ఏమిటంటే హోమము అనేటువంటి యాగము, అది చేయమని చెప్పాడు అనమాట. సో దీన్ని కర్మోత్పత్తి వాక్యము అని అన్నారు. అలాగే గుణవాక్యం, ఇందులో ఏం చెప్పారు, విహితే కర్మని తదంగతయా ద్రవ్య దేవతాది విధాయకం వాక్యం గుణవాక్యం. అంటే ఏమిటి, దగ్ధన జుహుయాత్. ఇక్కడ ఏం చెప్పారు మీకు, అగ్నిహోత్రం ఒక హోమం చేయమన్నారు. హోమం చేసినప్పుడు మీరు అందులో హవిస్సులు ఇస్తారు కదా, కొన్ని పదార్థాలు మనం ఆహుతి చేస్తాం కదా, మొత్తం చేస్తాం కదా. ఇక్కడ ఏం చెప్పారు, ఈ వాక్యం చూడండి, ఇవన్నీ మంత్రవాక్యాలు మనకి కర్మలో ఉండేటటువంటి కర్మ భాగంలో. దత్తనా జుహుయాత్ అంటే పెరుగుతోటి మీరు హోమం చెయ్యండి అని చెప్పారు. అంటే ఇక్కడ మనం ఏ వస్తువుని వాడాలి అనేటటువంటిది ఇక్కడ సూచించాడు. దీన్ని గుణము అని అంటాం అనమాట. అంటే విహితే కర్మని అంటే మీరు ఏ పని అయితే ఏ కర్మ అయితే చెయ్యాలని విధించారో చెప్పారో, తదంగతయా అంటే ద్రవ్య దేవతాది విధాయకం అంటే ఏ దేవతని మీరు అక్కడ కొలవాలి, అలాగే ఏ ద్రవ్యాలను ఉపయోగించాలి అంటే వీటిని అంగాలు అని అంటాం. వీటిని అంగాలు అని అంటాం. సో ఇందులో ఏ అంగాల్ని ఉపయోగించాలి అని చెప్పేదాన్ని గుణవాక్యము అని అంటాం. అంటే ఈ అంగాల్లో ఉపయోగించేటటువంటి ద్రవ్యాలు, దేవతలు ఇత్యాది వివరాలని గుణాలు అని అంటాం. గుణవాక్యము. ఉదాహరణ దధ్నా జుహుయాత్ అని అంటాం. అంటే ఇక్కడ పెరుగు చేత మీరు యజనం చెయ్యండి, దీని పెరుగును హోమంలో సమర్పించండి అంచేది. ఇక్కడ పెరుగు అనేది ఇక్కడ ద్రవ్యాన్ని చెప్పాం కనుక దీన్ని గుణవాక్యము అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. మీరు చదవండి, ఇందులో అంతకంటే తెలుసుకోవాల్సిందేం లేదు. తర్వాత ఫలవాక్యం. ఫలవాక్యం ఏం చెప్పారంటే ఉత్పన్నస్య కర్మణ ఫలాకాంక్షాయా ఫల సంబంధ బోధక విధి ఫల విధి అని చెప్పారు. ఫలవాక్యం అంటే ఏమిటి, ఉత్పన్నస్య కర్మణ అంటే మనం చేసేటువంటి కర్మ వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి ఫలాకాంక్షాయాం ఫల సంబంధ బోధకో, మనం ఏ ఫలాన్ని కోరి దాన్ని పనిచేసామో దాని ఉత్పన్నమయ్యేటటువంటి ఫలితాన్ని తెలిపేటువంటి వాక్యం ఫలవాక్యం. ఉదాహరణ అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ అని, స్వర్గకామ కర్మణ అని. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ అని అంటే
స్వర్గం లభించాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు అగ్నిహోత్రం చెయ్యండి, అగ్నిహోత్ర యజ్ఞం చెయ్యండి, హోమం చెయ్యండి అని చెప్పారు. ఇక్కడ ఇది ఉదాహరణ కింద చెప్పారు. ఫలస్య సంబంధత్వం బోధ్యతే ఇది ఫలవాక్యం. అంటే మనకి ఆ కర్మ చేసినందువల్ల లభించే ఫలం ఏమిటో చెప్పేదాన్ని ఫలవాక్యము అని అన్నారు. ఫలాయ గుణవాక్యం అంటే ప్రాప్తం కర్మాశ్రిత్య ఫలాయ గుణవిధౌ ఇది ఫలాయ గుణవాక్యం. అంటే ఫలము గుణము రెండు కలిపి చెప్పేది. ఇక్కడ దగ్ధేంద్రియ కామస్య జుహుయాత్, దగ్ధేంద్రియ కామస్య జుహుయాత్ అని చెప్పారు అని అనమాట. అంటే ఇక్కడ ఏమిటి దధ్న అని వాడారు అని అంటే గుణాన్ని చెప్పారు. ఇంద్రియ కామస్య మీ కోరికలు తీరడం కోసం పెరుగుతోటి జుహుయాత్ యజ్ఞం చెయ్యండి అని చెప్పారు అన్నమాట. సో ఇందులో గుణము చెప్పారు, ఫలితము రెండు కలిపి చెప్పారు కనుక దీన్ని ఫలాయ గుణవాక్యము అని అంటారు. తర్వాత సగుణ కర్మోత్పత్తి వాక్యం, ద్రవ్య దేవతాది గుణ విశిష్ట కర్మ విధాయకం వాక్యం సగుణ కర్మోత్పత్తి ఫలవాక్యం. ఇది సోమేన యజేత. ఇక్కడ ఒక విశేషం ఉంది ఇందులో ఏమిటంటే సగుణ కర్మ ఉత్పత్తి వ్యక్యం. సగుణ అంటే గుణంతో కూడినటువంటి కర్మని గురించి చెప్పేటటువంటిది. ఇక్కడ ఒక విచిత్రం ఉంది, చిన్న విచిత్రం చూడండి. ఇందులో సోమేన యజాత, సోమాన్ని ఉపయోగించి అంటే సోమరసాన్ని ఉపయోగించి మనకు వెంటనే అర్థమవుతుంది. యజ్ఞం చేయండి అంటే హోమంలో సోమరసాన్ని సమర్పించాలి. సోమరసం దేవతలకు అత్యంత ప్రియమైంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే సోమము అంటే మీకు తెలుసు చంద్రుడు. ఈ సోమము అనేది దేవత, సోమ దేవత కూడా ఉంది. అలాగే సోమం అంటే సోమరసం ద్రవ్యం కూడా ఉంది. ఇక్కడ ఈ సోమ అనేది ద్రవ్యాన్ని సూచిస్తుంది, దేవతని సూచిస్తుంది. అందుకని దీన్ని సగుణ కర్మోత్పత్తి వాక్యం. యజ్ఞం చేయండి అనడమే కర్మ, అంతే. ఆ రకంగా ఇక్కడ చెప్పారు అన్నమాట. అంటే ద్రవ్య దేవతాది గుణ విశిష్టమైన కర్మ విధిని బోధించే వాక్యం. సోమేన అంటే సోమలతతో చెయ్యండి అనేది ఉన్నది. అదే ద్రవ్యం దేవత కూడా అందులోనే ఉంది కనుక దీన్ని సగుణ కర్మోత్పత్తి వాక్యం అని అన్నారు. అలాగా ఒక్కోసారి ఇందులో ఫలితం కూడా సూచించబడుతుంది. దీనికి కూడా ఉదాహరణ చెప్పాము. ఉద్భిద యజేత పశుకామ. పశుకామ అంటే పశు సంపదని కోరుకునే వాళ్ళు ఉద్భిత్ అనేది ఒక యజ్ఞం. అది ఉద్భిత్ యజ్ఞాన్ని చేస్తే పశు సంపద వృద్ధి చెందుతుంది అని చెప్పారనమాట. అంటే ఇందులో ఏమిటి మీకు ఫలితం కూడా పశు సంపద పెరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఇలాగ రకరకాల వాక్యాలు రకరకాలుగా అక్కడ దాన్ని సూచించే దాన్ని బట్టి ఆ వాక్యానికి పేరు పెట్టారు. కొన్ని మనం చూసాం. తర్వాత కర్మ నిర్వహణ విధానం, కర్మను నిర్వహించే విధానం ఏమిటి అంటే బ్రాహ్మణ విధానం. అగ్నిహోత్రం జూయా స్వర్గకామ అని అంటే స్వర్గాన్ని కోరుకునేవారు అగ్నిహోత్రాన్ని చేయండి అని చెప్పారు. అంటే అగ్నిహోత్రం అనే యజ్ఞం అంటే హోమం చేయటం అనమాట. అది తప్పకుండా దాన్ని ఆచరణ చేయాలి, అనుష్ఠానం చేయాలి, మీకు స్వర్గం లభించాలి అని కోరుకునేటట్లయితే అది ఎలా చేయాలి అనేదానికి, అది ఎలా చెయ్యాలి అనేది మన ముఖ్యమైన యాగం ఇక్కడ చేస్తుంది అగ్నిహోత్రం కనుక దీన్ని ప్రధాన యాగము అని అంటారు. అది చేయడంలో కొన్ని ఉపయాగాలు, కొన్ని ఉప పనులు చేయాల్సి వస్తుంది. అవి వాటిని అన్నింటినీ కూడా ఏమంటారంటే అంగాలు అని అంటాం. అంటే ప్రధాన యాగము అంగయాగాలు అని అంటాం. ప్రధాన యాగం చేయాలంటే కొన్ని చిన్న యాగం అంటే ఒక పని, కొన్ని చిన్న పనులు కూడా చేయాలి. దానికి సంబంధితమైనటువంటి పనులు, యాక్సెసరీస్ అనమాట. సో ఆ పనులు కూడా చేయాలి, వాటి అంగాలు అని అంటాం. అంటే ఒక యజ్ఞం చేస్తున్నాము అంటే ప్రధాన యాగం ఏమిటి, దాని అంగయాగాలు ఏమిటి అనేది చెప్తారు అనమాట. అదే ఇక్కడ రాసిన ప్రధానంగా చేయవలసిన యాగం అగ్నిహోత్రం. దీన్ని ప్రధాన యాగం అని అంటాం. దీనికి చేయడానికి కొన్ని అనుబంధ క్రియలు చేపట్టాలి. ఈ అనుబంధ క్రియల్ని అంగాలు అంటారు. ఉదాహరణకి ఈ అంగాలు అంటే ఏమిటంటే అగ్నిహోత్రం చేయాలంటే మనం హోమకుండాన్ని ఏర్పాటు చేయాలా? హోమకుండం ఏర్పాటు చేయడానికి మళ్ళీ ఒక శాస్త్రం ఉంటుంది, మన ఇష్టం చేయడం కాదు. అది ఎలా చేయాలి, దాని పరిమాణం ఎంత, దాని ఆకారం ఏమిటి, ఇవన్నీ మళ్ళీ అది కూడా ఒక శాస్త్ర ప్రకారంగానే చేయాలి. అంటే అక్కడ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్ర ప్రకారం చేస్తున్నట్టు అది కూడా ఒక యజ్ఞమే. అది ఏమైంది, అది ప్రధాన యజ్ఞం కాదు. అగ్నిహోత్రం అనేది ప్రధాన యజ్ఞం. హోమకుండ నిర్మాణం అనేటటువంటిది దాని ఉపయజ్ఞం అనమాట. దీన్ని అంగము అని అంటాం. అలాగే మళ్ళీ అందులో అగ్నిని ఉత్పాదన చేయాలి. అగ్ని ఉత్పాదన చేయడం దానికి మళ్ళీ ప్రొసీజర్ ఉంది. అగ్గి పొలగేసి వెలిగించేయడం కాదు కదా. అరణి తెచ్చుకొని అంటే అది ఒక వుడ్ అనమాట. అరణి అనేటటువంటిది ఆ రెండు వుడ్ ముక్కలు రాస్తే నెరుసులు వస్తాయి.
ఆ నిరసుల్లో నుంచి వచ్చిన అగ్నితోటే యాగాగ్ని చేయాలి. అంతేగాని మనం ఫిజికల్ గా అగ్గి పుల్లలు చేసేయడము, కెమికల్స్ పెట్టి వాడే అగ్నితో చెయ్యరు అది. సో ఈ అగ్నిని ఉత్పాదన చేయడం, దానికి మళ్ళీ ఒక నిర్దిష్టమైన విధానం ఉంది కనుక అది ఒక అంగము. తర్వాత మళ్ళీ ఇందులో సమిధలు వెయ్యాలిగా. హోమంలో మనకి రావడానికి, అగ్ని రగలటానికి మనం సమిధలు చేయాలి. సో సమిధలు ఏమి సమిధలు వాడాలి, తర్వాత ఏ ఏ యజ్ఞానికి ఏ ఏ సమిధలు వాడాలి, ఇవన్నీ మళ్ళీ ప్రిస్క్రైబ్డ్ కనుక ఇవన్నింటికి కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్, పద్ధతులు ఉన్నాయి కనుక ఇందులో ఇవన్నీ కూడా యజ్ఞాలే. కాకపోతే మెయిన్ దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము, మెయిన్ దాన్ని ప్రధాన యాగము అని అంటాము, వీటన్నిటిని అంగయాగాలు అని చెప్పేసి అంటాము అన్నమాట. ఈ అంగాల్ని 4 విధాలుగా చెప్పారు. అవి ఏంటంటే ఉత్పత్తి విధి, వినియోగ విధి, ప్రయోగ విధి, అధికార విధి. అంటే ఈ అంగాలు చేసేటప్పుడు అంటే ఈ ఏర్పాట్లు, సంభారాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు వాటిని ఉత్పత్తి చేయడం ఎలాగా, వినియోగించడం ఎలాగా, ప్రయోగించడం ఎలాగా, దానికి అధికారం ఏమిటి అనేటటువంటి 4 విధాలుగా చెప్పారు. 4 విధాలుగా ఈ అంగాల్ని చెప్పారు. ఉత్పత్తి విధి అంటే తత్ర కర్మస్వరూప మాత్ర బోధకో విధి ఉత్పత్తి విధి, విధి ఉత్పత్తి విధి అని చెప్పేశారు. యథా అగ్నిహోత్రం జుహోతి ఇది. అంటే ఉత్పత్తి విధి అంటే కర్మ యొక్క స్వరూపాన్ని బోధించేది ఉత్పత్తి విధి. దీన్ని అగ్నిహోత్రం జుహోతి అని చెప్పేశారు, పైన చెప్పిందే. ఇది ఎప్పుడైతే ఉత్పత్తి విధికి ఒక వాక్యం చెప్పామో, ఇది విధి వాక్యము మళ్ళీ ఎన్ని రకాలుగా చెప్పాము, ఇందాక 4-5 రకాలు చూసాం కదా. సో అవన్నీ కూడా ఉత్పత్తి విధుల్లోకి వస్తాయి అన్నమాట. అది ఉత్పత్తి. వినియోగ విధి అంటే అంగప్రధాన సంబంధ బోధకో విధి వినియోగ విధి. అంటే అంగప్రధాన సంబంధ బోధకము అంటే అంగాలు, మనకు ప్రధాన యాగము, అంగయాగాలు అని చెప్పుకున్నాం. ఈ ప్రధాన యాగానికి అంగయాగానికి సంబంధం, రిలేషన్ ఏమిటి, దానికోసం ఇది ఎందుకు చేయాలి అని చెప్పేదాన్ని వినియోగ విధి. ఎందుకని, ఏ అంగాన్ని ఎందుకోసం, ఏ ప్రధాన యాగం కోసం వినియోగించాలి అని చెప్పేదాన్ని వినియోగ విధి అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ దధన జుహోతి, ఇది వినియోగ విధి. అంటే ఇక్కడ జుహోతి అనేటటువంటిది మనకి అగ్ని, అది మెయిన్ ప్రధాన యాగం అయితే దాన్ని పెరుగుతో చెయ్యండి అంటే ఇక్కడ వినియోగం చెప్తున్నాం, గుణం చెప్తున్నాం. దాన్ని దధన జుహోతి అనేది వినియోగ విధి అని అంటాం. దాన్నే మళ్ళీ వీళ్ళు ఒక సిస్టమేటిక్ గా చెప్పడం అనమాట, అంతకంటే లేదు. ఇదే విధంగా మనం మిగతా కూడా చెప్పుకున్నాం, గుణవాక్యం, ఫలాయ గుణవాక్యం అంటే వేరు వేరు సూచనలన్నీ చేసే వాటిని బట్టి పేర్లు పెట్టుకున్నాం. ఇవన్నీ వినియోగ విధుల్లోకి వస్తాయి అని అనమాట. ఈ విధికి సహకరించే ప్రమాణాలు చెప్పారు. అవి ఏమిటంటే శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సామాఖ్యలు అని, ఇవి తర్వాత వస్తాయి. వినియోగ విధికి ప్రమాణాలు ఎన్ని అంటే 6, ఇది మాత్రం తెలియాలండి. 6 శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యలు, ఇవి 6 వినియోగ విధి కింద వచ్చేటటువంటి ప్రమాణాలు అని చెప్పారు. తర్వాత ప్రయోగ విధి, ఇది అంటే ప్రయోగ విధి అని అంటే ఆ మధ్యలో మనకి ఏ విధమైన అవాంతరాలు లేకుండా, ఆలస్యం కాకుండా, సాఫ్ట్ గా, స్మూత్ గా జరిగిపోవడానికి, ఆ యజ్ఞం జరిగిపోవడానికి మనం దాన్ని చేసేటటువంటి, ఎలా చేయాలి అని చెప్పేదాన్ని ప్రయోగ విధి అని అంటారు. దీనికి వేరుగా ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏమీ లేవు. అయితే అంగాలను విధించే వాక్యాలతో ఏకవాక్యతను పొందిన ప్రధాన యాగ విధియే ప్రయోగ విధి అగును. అంటే ఉత్పత్తి విధికి గుణాల్ని కూడా కలిపి, అంగాల్ని కూడా కలిపి మొత్తంగా ఒకేసారి చెప్పేస్తే అది సాఫ్ట్ గా, మధ్యలో ఎదురు చూడక్క లేకుండా, అవాంతరాలు లేకుండా జరిగిపోతుంది అని చెప్పారు అన్నమాట. తర్వాత అధికార విధి. అధికార విధి అని అంటే ఏమిటంటే కర్మజన్యమైన ఫలమునకు స్వామిని బోధించు అధికార విధి. అంటే ఈ చేసిన కర్మ, ఈ చేస్తున్న యజ్ఞం వల్ల ఫలం వస్తుంది కదా, ఈ ఫలానికి అధికారి ఎవరు? ఇక్కడ మీకు ఇంకొక విశేషం ఉంటుందండి. ఈ ఫలాన్ని అనుభవించే వాళ్ళు దేవతలు కావచ్చును, కొన్ని ఫలాలు యజ్ఞం చేసేవాడు అనుభవిస్తాడు, అంటే కర్త అనుభవిస్తాడు. సో ఆ తేడా ఉంటుంది. ఆ అధికారం ఎవరికి ఉంది? ఈ యజ్ఞం వల్ల జనించినటువంటి ఆ ఫలితాన్ని అనుభవించగలిగినటువంటి అధికారం ఎవరికి ఉంది అని చెప్పేదాన్ని అధికార విధి అని అన్నారు. అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇందులో కేవలం
స్వర్గ కామ అని అనగానే ఏమైపోయింది? యజ్ఞకర్త, యాజ్ఞకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కోరిక తీరుతుంది. అది అధికారం ఇక్కడ చెప్పేశారు. స్వర్గాన్ని కోరుకున్నవాడు ఇక్కడ అధికారి. దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని పొందడం అంటే స్వర్గాన్ని పొందడం అనేది అది కోరుకుని ఇది చేసిన వాడిది అని చెప్పడం. దీన్ని అధికార విధి అని అన్నారు. ఇవాళ స్టాప్ చేసేద్దాం.